వాడు జ్ఞాని. అప్పుడు జాగృత పడడం అంటే ఏంటి? బుద్ధి జాగృతమైతే మనస్సు ప్రపంచానికి మారుడు. ప్రపంచము కోరికలకు మానవ రూపం. ప్రపంచము కోరికలకు మరో రూపం. ఆ మనస్సు ఏం చేస్తూ ఉంది? బుద్ధిలో ప్రవేశించి దాన్ని కోరికలతో నింపుతా ఉంది. అందువల్ల బుద్ధి అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది మనస్సును అదుపులో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ కనెక్షన్ తెగిపోతుంది కదా. అక్కడ ఉండే అజ్ఞానం ఇంద్రియాల్లోకి పోదు, అక్కడ ఉండే శరీరాల్లోకి పోదు, జ్ఞానం స్థిరంగా ఉంటుంది. వాడు తప్పకుండా జ్ఞానిగానే ఉంటాడు, మంచి కార్యాలే సాధిస్తాడు. అందుకనే ఆత్మానం జహి శత్రు మహాబాహో. బుద్ధి అనేది జహి శత్రు మహాబాహో. అందులో ఉండే కామాన్ని తొలగించి కామం అనేటటువంటి దాన్ని పూర్తిగా జయించిన వాడు అవుతాడు. ఎందుకంటే మనస్సే ముఖ్యమైనది. మనస్సే అన్ని, మొత్తం ప్రపంచం అంతా ఎక్కడుంది? మనస్సు. ఎప్పుడైతే మనస్సుకు లొంగిపోతాడో అప్పుడు బుద్ధి మాట అజ్ఞానం విన్నట్టు. ఆత్మబుద్ధి సుఖం చేయడం, గురుబుద్ధులు విశేషత, పరబుద్ధులు వినాశాల. కాబట్టి నీ బుద్ధి నిన్ను ఎప్పుడు కూడా మంచి వైపు తీసుకుపోతాడు. బుద్ధికి అందుకనే నువ్వు బుద్ధి బాగుంటే వాడిని బుద్ధిమంతుడు అని అంటారు. బుద్ధి లేనప్పుడు బుద్ధి బాగా పనిచేయకపోతే బుద్ధి లేనివాడు. బుద్ధి లేకపోవాలి, బుద్ధి సరిగా ఉండవలసిన స్థానంలో ఉండాలి. ఉండవలసిన స్థానం అంటే మనస్సును తన అదుపులోకి తీసుకోకుండా బుద్ధి మనస్సుకు లొంగిపోయింది, ప్రపంచానికి లొంగిపోయింది. మనస్సు అంటే ప్రపంచమే, బుద్ధి అనేది ఒకటి జీవునికి సంబంధించి. బుద్ధితో మనస్సును తెలుసుకో. ఇంద్రియాలు శరీరం ఆటోమేటిక్గా ఈ మనస్సుతో పాటు ఉంటాయి కాబట్టి ఎందుకు బుద్ధినే ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఆయన? బుద్ధి జీవునితో సమానమైన విలువను సంపాదిస్తాడు. మనకి ఏదైనా మేలు చేస్తే బుద్ధి, అందుకనే మనిషిని ఏమంటారు? బుద్ధిజీవుడు. మనిషిని ఏమంటారు? బుద్ధిజీవి. ఒక మనిషికి ఆ పేరు ఉంది, బుద్ధిజీవి. బుద్ధిజీవి అనే పేరు మనిషికి మాత్రమే. ఇంకా 84 లక్షల ప్రాణికోట్లు ఈ సృష్టిలో, దేనికి ఆ మాట లేదు. మనిషిని మాత్రమే బుద్ధిజీవి అని అంటారు వేదాలు. కాబట్టి ఏమంటారు బుద్ధిజీవి అంటే? బుద్ధి ఉండి మనస్సును ఇంద్రియాలను అదుపులో పెట్టుకునేటటువంటి శక్తి కలిగిన వాడు. మిగతా దానికి ఆ శక్తి లేదు, దానికి బుద్ధి లేదు, మనస్సు వరకే పరిమితం. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, దానికి ప్రాణం ఉంది, శరీరం ఉంది, మనోబుద్ధులు లేవు. జంతువులు పక్షులు ఉన్నాయి, దానికి ప్రాణం ఉంది, శరీరం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి లేదు. మనస్సు లేదు, ప్రాణం ఉంది. కానీ పక్షుల దగ్గరికి వచ్చాలకు, జంతువుల దగ్గరికి వచ్చాలకు శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనస్సు ఉంది. అందుకని తన పిల్లలను ప్రేమిస్తాయి. విచక్షణ లేదు, బుద్ధి విచక్షణ. ఇది చెడు అని, ఇది చేయాలని, ఇది చేయకూడదని, ఇది తప్పని, ఇది ఒప్పని తెలుసుకునేటటువంటి విచక్షణా జ్ఞానం దానికి లేదు. అందుకే బుద్ధి. మనిషికి మాత్రం శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది. ఇవన్నీ ఉన్నటువంటి కారణమైన జీవుడు ఉన్నాడు అనే సంగతి ఒక మనిషికి మాత్రమే తెలుసు.